వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చంద్రనాథ్. లా ఆఫ్ అట్రాక్షన్ ఇది అందరికీ తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి పదమే. కానీ ఇంతమందికి తెలిసినా కూడా దాంట్లో కొద్ది మంది మాత్రమే దీన్ని ఫాలో అవుతున్నారు. అట్ ది సేమ్ టైం ఫాలో అవుతున్న వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. దీనికి కలిగినటువంటి రీజన్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. అండ్ దానికంటే ముందు నేను ప్రీవియస్గా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొన్ని వీడియోస్ చేశాను కదా, ఆ వీడియోస్లో చాలా మంది కామెంట్స్ పెట్టారు. ఎట్లా అంటే మేము దీన్ని ఫాలో అయ్యాము, ఇది మాకు ముందే తెలుసు, దీని గురించి ఇప్పటి వరకు ఎవరు క్లియర్గా చెప్పలేదు అని అనుకున్న వాళ్ళు కొంతమంది. అండ్ కొంతమంది ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా, నిజంగా లైఫ్లో ఎన్ని మిరాకిల్స్ జరిగిపోతే అందరూ దీన్నే ఫాలో అవ్వచ్చు కదా అని కొన్ని కామెంట్స్. కొన్ని కామెంట్స్ ఏంటి అంటే ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను అని కొన్ని కామెంట్స్ పెట్టారు. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదా, అది రీసెంట్గా రీసెంట్ మీన్స్ 1 month బిఫోర్ చేసినటువంటి ఒక వీడియోకి పెట్టినటువంటి కామెంట్స్. దాని గురించి కూడా మీకు చెప్తాను. అండ్ ఎందుకు కొంతమంది దీంట్లో సక్సెస్ అవుతున్నారు అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం ఇలాంటివి విన్నప్పుడు లేకపోతే చూసినప్పుడు మనకు ఒకటే ఒక డౌట్ వస్తాయి. నిజంగా ఇవన్నీ జరిగిపోతాయా, అన్నీ జరిగిపోతే అందరూ దీన్నే ఫాలో అవ్వచ్చు కదా అని అనుకుంటారు. సో అక్కడే కొంతమంది ఆగిపోతారు. ఇది ఎవరికి జరగదు, అది ఒక మిరాకిల్ అంతే. అది కొంతమంది జరిగిద్దేమో, బై ఛాన్స్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఈ ఫామ్లో లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్తూ ఉంటారు అని అనుకుంటారు. కానీ సైంటిఫికల్గా కూడా చాలా చాలా రీసెర్చెస్లో ప్రూవ్ అయింది ఏంటి అంటే, నేను లాస్ట్ వీడియో ఇంకొకటి చేశాను లా ఆఫ్ అట్రాక్షన్ మీద, మెడిసినల్ గురించి, ప్లాసిబో ఎఫెక్ట్ గురించి. సో దాంట్లో కూడా క్లియర్గా చెప్పాను, మెడిసినల్ వాల్యూస్ లేకున్నా కూడా కొన్ని పిల్స్ ఇవ్వడం ద్వారా మనిషిలో ఉన్నటువంటి కొన్ని అనారోగ్యాన్ని క్యూర్ చేయొచ్చు అని. సో వీటిలన్నిటికీ మెయిన్ ఎక్కడ ట్రిగర్ పాయింట్ ఏంటి అంటే బిలీవ్. కొంతమంది నిజంగానే జరుగుద్దేమో అని నేను వీడియోస్ చేసిన తర్వాత కొంతమంది దీన్ని ఫాలో అయ్యి మాకు ఈ రిజల్ట్ వచ్చింది అని కామెంట్ పెట్టారు చాలామంది. సో నేను మెయిన్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీకు చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నా లైఫ్లో చాలా మిరాకిల్స్ చూశాను ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి. ఆ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అట్ ది సేమ్ టైం అలాంటి మిరాకిల్స్ మీ లైఫ్లో కూడా జరగాలి అనే ఉద్దేశంతో నేను చెప్పాను. అండ్ నాకు ఆ అవుట్కమ్ కూడా కనిపించింది. ఎలా అంటే త్రూ మీ కామెంట్స్ ద్వారా. కొంతమంది కామెంట్స్ నాకు పెట్టారు. ఎట్లా అంటే, నేను డిఎస్సి పర్పస్లో చేస్తున్నానని కాదు, ఇది రెగ్యులర్గా అందరూ యూజ్ చేసుకోవచ్చు అందరి లైఫ్స్లోనూ. సో డిఎస్సి పర్పస్లో ఉన్న వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు నాకు. సో వాళ్ళ నుంచి కొన్ని కామెంట్స్ అయితే రావడం జరిగింది. లాస్ట్ టెట్ జరిగింది కదా, ఆ టెట్లో 120 మార్క్స్ రావాలి అనుకున్నాను, 125 వచ్చినాయి అని కొంతమంది. అండ్ నేను ఎన్ని మార్కులు అనుకున్నానో అన్ని మార్కులు నేను పొందాను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అని కొద్దిమంది. అలాగే 5x55 టెక్నిక్ కూడా చెప్పాను. ఆ 5x55 టెక్నిక్కి సంబంధించి కూడా దీన్ని నేను ఫాలో అయ్యాను, రిజల్ట్ వచ్చింది అని కొంతమంది కామెంట్ పెట్టారు. సో నాకు అప్పుడు అనిపించింది నిజంగా నా వల్ల కొంతమంది లైఫ్లో హ్యాపీనెస్ అనేది వచ్చింది అని. సో నేను చేసినటువంటి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్కి ఫుల్ ప్లెజర్డ్గా నాకు సాటిస్ఫాక్టరీగా అనిపించింది. అందుకని దీని కంటిన్యూషన్ ఇంకొకటి చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ దీని ద్వారా ఏంటి అంటే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఎవరైతే నిజంగా జరుగుద్దా అని ఆగిపోయిన వాళ్ళు అక్కడి నుంచి కంటిన్యూ అయ్యి వాళ్ళ లైఫ్లో కూడా దీని యొక్క మిరాకిల్స్ చూస్తారు అనే ఆ ఉద్దేశంతో నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. సో బిలీఫ్ అనేది మెయిన్. యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మనం ప్రతి సండే చర్చ్కి వెళ్తాం. ఇది క్రిస్మస్ మంత్ కదా, చర్చ్కి వెళ్తాము, లేకపోతే గాడ్ని ప్రేయర్ చేస్తాము, నాకు ఇలాంటిది కావాలి అని చెప్పేసి. సపోజ్ జీసస్ ఉన్నారు అనుకోండి, నాకు ఈ అనారోగ్యం వచ్చింది ప్రభువా, నువ్వే కాపాడాలి, ఇలాగా మనం దేవుడికి చెప్తాం. సో అక్కడ జీసస్ అవనివ్వండి, లేకపోతే మన ఏ గాడ్ అయినా అవనివ్వండి, మనం నమ్మేటువంటి గాడ్ దగ్గరికి వెళ్ళి మనలో ఉన్నటువంటి మనకు కావాల్సిన విషయాన్ని దేవుడికి చెప్తాం. సో ఇక్కడ చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే, దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటారు అనే నమ్మకంతో ముందుకు వెళ్తాం. ఎప్పుడైతే మనకి నెగిటివ్ థాట్ ఏదైనా వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాము అంటే, అరే గాడ్ ఉన్నారు, ఆయన వల్ల ఏదైనా సాధ్యమవుద్ది, ఏదైనా చేయగలుగుతారు, కాబట్టి ఈ నెగిటివ్ థాట్ అనేది రాదు మన దగ్గరికి. ఇలా జరగదేమో అనే ఆలోచన కూడా మన దగ్గరికి రాదు. దానికి కారణం ఏంటి అంటే, మనం దాని మీద పెట్టుకున్న ఆ భగవంతుడి మీద, లేకపోతే ఆ దేవుడి మీద పెట్టుకున్నటువంటి బలమైన నమ్మకం. సపోజ్ ఏదైనా అవనివ్వండి, మన లైఫ్లో మనం ఏదైతే బలంగా నమ్ముతూ ఉంటామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఏదైనా కూడా సింపుల్ ఫార్ములా, యద్భావం తద్భవతి. మీరు ఏదనుకుంటారో అదే జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, నమ్మకపోవడం వల్ల ఒకటి, నమ్మిన తర్వాత ఇది జరుగుతుందా అనే ఆలోచనలో నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. సో ఫస్ట్ మీరు ఇది జరుగుతుందా అనే ఆలోచన పక్కన పెట్టేసేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఖచ్చితంగా అందరికీ పనిచేస్తుంది. కొంతమందికే పనిచేస్తుంది ఇది అనే ఆలోచన మాత్రం తీసేయండి. అండ్ నెగిటివ్ థాట్స్ ఎట్లా పోవాలి అంటే, ఇది ఏదో ఒక 5 నిమిషాల్లోనో లేకపోతే ఒక రోజులోనో నెగిటివ్ థాట్స్ మన నుంచి వెళ్ళవు. ఫస్ట్ మీరు బలమైనటువంటి నమ్మకం ఉంచుకోవాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, నెగిటివ్ థాట్స్ పోవాలి అంటే థరోగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఏం ప్రాక్టీస్ చేయాలి అంటే, మీకు ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు
మీరు ఏది కావాలి అని అనుకుంటున్నారో దాన్ని మీరు పొందినట్టు జస్ట్ ఒక ఫీల్ అవ్వండి. ఇన్ కేస్ మీరు ఒక హౌస్ కొనాలి అని అనుకున్నారనుకోండి, నేను ఆ హౌస్ కొన్నాను, ఆ హౌస్ కొన్న తర్వాత చాలా హ్యాపీగా ఆ హౌస్లో ఉన్నాను అని ఒకసారి ఫీల్ అవ్వండి. అలా ఫీల్ అయిన నిమిషంలోనే, సెకండ్లోనే మీకు ఒక థాట్ వచ్చేస్తుంది. నీ దగ్గర అంత డబ్బులు లేవు కదా, నువ్వు ఎలా కట్టగలవు, నీ వల్ల అవ్వదు కదా అనే థాట్ వస్తుంది. ఆ థాట్ నుంచి ఇమీడియట్గా పోవడానికి మళ్ళీ అదే ఫీల్ని మీరు జనరేట్ చేసుకోండి మీ బాడీలో. నేను హ్యాపీగా ఆ హౌస్లో ఉన్నాను అనే ఆలోచన. సో ఇలా మెల్లగా 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 ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు కొంతకాలానికి మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ థాట్ని బిల్డప్ చేసుకుంటుంది అండ్ దానికి కావాల్సినటువంటి సర్కంఫరెన్సెస్ అన్నిటినీ కూడా మీకు అరేంజ్ చేసి ఇస్తుంది. మెల్లగా మెల్లగా నెగిటివ్ థాట్స్ పోతాయి. మీరు పదే పదే నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అనుకుంటే నెగిటివ్ థాట్స్ మాత్రమే మీ బ్రెయిన్లో ఉంటాయి. మీరు ఆలోచించుకునేటువంటి అంశం అనేది మీరు చేరలేరు. అదే మెయిన్ కారణం. కొద్ది మందికి మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు పనిచేస్తుంది అనడానికి ఇదే రీజన్. ఏంటి అంటే, నేను లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నా కానీ నాకు నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి నేను దాన్ని పొందలేకపోతున్నాను. సింపుల్ లైన్ ఇదే. సో మీకు నెగిటివ్ థాట్స్ వస్తున్నా కూడా దాని నుంచి స్కిప్ అవడానికి ట్రై చేయండి. డిస్ట్రాక్షన్స్ ట్రై చేయండి. మీకు నెగిటివ్ థాట్ వస్తుంది, లేకపోతే ఇలా థాట్ వస్తుంది, ఖచ్చితంగా నెగిటివ్ థాట్స్ వస్తాయి, రాకుండా ఉండదు. నెగిటివ్ థాట్స్ వస్తాయి కానీ వాటిని గ్రాడ్యువల్గా మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మీరు అనుకున్నటువంటి అంశం ఏదైతే అనుకుంటారో అది మీకు వచ్చి చేరుతుంది. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉన్నటువంటి సింపుల్ ఫార్ములా. ఇంకా త్వరగా మీరు నెగిటివ్ థాట్స్ నుంచి పోవాలి అనుకుంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే మెడిటేషన్. ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. వెన్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు దాని గురించే మీకు ఆలోచనలు వస్తాయి. వేరే ఆలోచనలు రాకుండా ఉండడానికి మీకు కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరగాలి. ఇలా కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరగాలి అంటే ఒకే ఒక మార్గం మెడిటేషన్. అది కూడా 2 రోజుల్లో 3 రోజుల్లో మెడిటేషన్ చేసినంత మాత్రాన రాదు. అది కూడా తరో ప్రాక్టీస్ వల్ల వస్తుంది. సో ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరిగినప్పుడు మీరు ఏదైనా ఒక థాట్ గురించి ఆలోచిస్తున్నప్పుడు దాని గురించి మాత్రమే ఆలోచించగలిగే కెపాసిటీ మీలో బిల్డ్ అవుతుంది. అంతే. దాని ద్వారా మీరు అనుకున్నది మీకు వచ్చి చేరుతుంది. అండ్ మీకు అనుకున్నది చేరాలి అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, మీ హార్డ్ వర్క్ కూడా ఉండాలి. మీ హార్డ్ వర్క్తో పాటు మీ బిలీఫ్ ఉంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది చాలా బాగా కనబడుతుంది. సో హోప్ మీకు నేను చెప్పినటువంటి విషయాలు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో నా ఒకే ఒక ఆలోచన ఏంటి అంటే, నేను చెప్పేటువంటి ఈ అంశాల ద్వారా లేకపోతే ఈ చిన్న చిన్న విషయాల ద్వారా నా లైఫ్లో జరిగినవి, అలాగే నేను చెప్పడం ద్వారా కొంతమంది లైఫ్లో జరిగినటువంటి విషయాలను మీతో షేర్ చేయడం ద్వారా మీకు ఈ కాన్సెప్ట్ మీద ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. దాంతో మీరు కూడా దీన్ని ప్రాక్టీస్ చేసి మీ లైఫ్లో కూడా హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఈ వీడియో ప్రజెంట్ చేయడానికి కారణం. సో థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని నా వీడియో చూడడం కోసం స్పెండ్ చేసినందుకు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసి ఉంటే మీకు పనిచేసినటువంటి అంశం ఏదైతే ఉంటుందో దాన్ని కామెంట్ చేయండి. సో దానివల్ల ఏంటి అంటే మిగిలినటువంటి పీపుల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కూడా ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అలాగే బిలీఫ్ సిస్టమ్ అనేది కూడా బిల్డ్ అవుతుంది. ఓకే, నేను కూడా ట్రై చేయొచ్చు, నాకు కూడా ఇది వర్కౌట్ అవుతుంది అనే ఆలోచన వాళ్ళలో కూడా కొంచెం పాజిటివ్నెస్ని పెంచిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.